ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. గత సోమవారం నుంచి సమావేశాలు ప్రారంభం కాగా ఈ నెల 22 వరకు ఈ సమావేశాలు జరుగుతాయి. ఇందులో భాగంగా గత సోమవారం అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ 2024 నుండి 2025 సంవత్సరానికి గాను ఆర్థిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. గత 4 రోజులుగా బడ్జెట్ పైనే అసెంబ్లీలో చర్చ నడుస్తుంది. ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గత మార్చిలోనే ఎన్నికల నోటిఫికేషన్ను ముందు 3-4 నెలలకు గాను ఓట్ ఆన్ అకౌంట్ను గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అనంతరం అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం మరో 4 నెలలకు గాను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రవేశపెట్టి ఆమోదం తెలిపింది. అలాగే పలు కీలక బిల్లులను సైతం ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా ప్రస్తుత ల్యాండ్ గ్రాబింగ్ నిరోధకం చట్టం 1982 ఇబ్బందిగా ఉందని దానిని రద్దు చేసి కొత్తగా ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక చట్టం 2024ను ప్రవేశపెట్టనుంది. దీంతో పాటు దేవాలయాల్లోని పాలక మండలాల్లో అదనంగా మరో 2 సభ్యులు నియామకం పైన బిల్లులు పెట్టనున్నది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈ రోజు చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియాలోనే తెలంగాణ నెంబర్ 1గా ఉండడానికి కారణం తెలుగుదేశం పార్టీనే కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలసీలతో పాలనకు ఒక దారికి 1995లో తీసుకొచ్చామని తెలిపారు. దాని ఫలితంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తున్నదని చెప్పారు. నూతన ఆర్థిక వ్యవస్థకు దోహదం చేశామని స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు చంద్రబాబు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన అభివృద్ధి ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో ప్రస్తావించడం చర్చకు దారితీసింది.